పిల్లలు అందరికీ ప్రైజ్ ద లార్డ్. మాటలు అయిపోయినాయా? మరి సైలెన్స్గా ఉండాలి. ఓకే, సైలెంట్గా ఉంటేనే మీకు కథ అర్థమవుతుంది కదా. మాట్లాడితే అర్థమవుతుందా? సరే, మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? స్టోరీ ముందు ఏం చేసుకుందాం? ప్రార్థన అనగానే ఎట్లుండాలి? 1 2 3. ఓ ప్రేమగల తండ్రి, కృపగలనైనా దేవుని పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. దేవా, మరి మధ్యాహ్నకాల సమయంలో మరి VBSలో మరి చిన్న బిడ్డలతో చేరి అయి తండ్రి దేవా, మరి పాటల ద్వారా, వాక్యం ద్వారా, కథల ద్వారా అయి తండ్రి మీరు చిన్న బిడ్డలకు సహాయం చేస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. వారు నేర్చుకోవడంలో మరి అది విని విడిచిపెట్టకుండా వాళ్ళ హృదయంలో భద్రపరచుకోవడానికే సహాయం చేయండి దేవా. ఎన్నికలు నన్ను కూడా మీరే ఏర్పరచుకున్నారు దేవా. నేను కూడా మరి చిన్న బిడ్డలు కథ చెప్తున్నప్పుడు అయి తండ్రి నేను కాదు దేవా, మీరే నా ద్వారా మాట్లాడవలసిందిగా ప్రార్థించుకున్నాను తండ్రి. చిన్న బిడ్డల హృదయాల్లో కార్యాన్ని జరిగించండి, మీరే నీరు కట్టి ఫలింపజేయవలసిందిగా ప్రార్థించుకున్నాను తండ్రి. సహాయం చేస్తారని నమ్ముచు యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు కథ పేరు గిద్యోను 300 మందితో మిద్యానీయులను ఎదుర్కొనుట. ఏం పేరు? గిద్యోను 300 మందితో యుద్ధం చేస్తారనమాట. ఓకేనా? పొద్దున మార్నింగ్ స్టోరీ విన్నారా? మరి అది మీరేం నేర్చుకున్నారు మార్నింగ్ స్టోరీ తోటి? కఠినంగా ఉండాలని నేర్చుకున్నారా? కఠినంగా ఉండాలా? ఉండొద్దు, కఠినంగా ఉండొద్దు దేవుని బిడ్డలు. ఓకేనా? అయితే దేవుని దూత గిద్యోన్కి ప్రత్యక్షమవుతుంది కదా. ఎక్కడుంటాడు గిద్యోన్? ఎక్కడుంటాడు? స్టోరీ విన్నారా మార్నింగ్ మీరు? దేవుని దూత ప్రత్యక్షం అవుతుంది కదా, అప్పుడు ఎక్కడుంటాడు గిద్యోను? పొలమా? గానుగ చాటునుంటాడు కదా. గానుగ అంటే ఏంది? ధాన్యాలు ఇట్లా జల్లడబట్టే, అంటే క్లీన్ చేసేది. గానుగ దగ్గర ఉండి పని చేసుకుంటూ ఉంటాడు కదా. వినలే అయితే మీరు కథ సరిగ్గా వినలేదు. ఇప్పుడు వినండి. ఓకేనా? గానుగ చాటు నుండి ఆయన ఏం చేస్తాడు? పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవుడు గిద్యోనుతో ఏమంటాడు? ఆ బలిపీఠాన్ని ఏం చేయమంటాడు? పడగొట్టమంటాడు కదా. ఆ విగ్రహం ఉంటుంది కదా, మిద్యానీయులు పూజించే విగ్రహం, దాన్ని ఏం చేయమంటాడు? వాళ్ళ తండ్రి పూజిస్తారని చెప్పింది కదా ఆంటీ. ఏం చేసిండండి? పడగొట్టింది కదా. అది అప్పుడు ఎప్పుడు చేసిండు? ఆయన పగలు చేసిండా? రాత్రి ఎవ్వరు చూడని టైంలో పోయి ఆయన పడద్రోసి వచ్చేస్తాడు. అయిన వాళ్ళ డాడీ ఏమన్నా అంటాడా? ఏమన్నాడు. ఎందుకంటే అది మంచి పని కాబట్టి ఏమన్నాడు. ఎందుకంటే దేవుణ్ణే మనము ఆరాధించాలి. అయితే దేవుడు ఇప్పుడు యుద్ధానికి ఎన్నుకుంటాడు కదా. గిద్యోన్ని ఏం చేయమంటాడు దేవుడు? మిద్యానీయులతో యుద్ధం చేయమంటాడు కదా. యుద్ధం చేయమన్నప్పుడు దేవుని ఒక సూచక్రియ చేయమంటాడు. మరి నువ్వు నాకు తోడుగున్నావా దేవా? గిద్యోను అడుగుతాడు, దేవా నువ్వు నాకు తోడుగున్నావా? మరి తోడుగుంటే నాకు ఒక సూచక్రియ చూపి. ఇప్పుడు గొర్రె బొచ్చు, గొర్రె తోలు తెలుసు కదా మీకు, స్కిన్, షీప్ స్కిన్. దాన్ని ఏం చేయమంటాడంటే మంచు పడ్డప్పుడు ఓన్లీ అది తడవాలి, నేలంతా పొడిగా ఉండాలి. ఏమని చెప్తాడు? గొర్రె బొచ్చు ఒక్కటే తడవాలి. ఇప్పుడు మంచు పడ్డప్పుడు అదొకటే తడుస్తుందా? అంతా తడుస్తుంది కదా. నేల కూడా తడుస్తుంది కదా. ఇప్పుడు వాటర్ పడ్డాయి అనుకో, ఇప్పుడు స్నో పడ్డది, అప్పుడే మొత్తం ఊరంతా పడుతుందా? ఒకటే ప్లేస్లో పడుతుందా? ఊరంతా. కానీ ఈయన ఏమడుగుతాడంటే గొర్రె బొచ్చు మీదనే పడాలి, మిగతా ప్లేస్లో పడొద్దు. మళ్ళీ దాని తర్వాత గొర్రె బొచ్చు మీద పడొద్దు, మిగతా ప్లేస్లో అంతా పడాలి. ఈ సూచక్రియ చూపి నేను అప్పుడు నువ్వు నా తోడున్నావని నమ్ముతా, అప్పుడు నేను యుద్ధానికి రెడీ అవుతా అని గిద్యోను చెప్తాడు. సరే అని దేవుడు ఆ విధంగానే సూచక్రియ గిద్యోనికి చూపిస్తాడు. చూపించగానే ఆయనే విశ్వసించి దేవుని మాటకు లోబడతాడు. లోబడి భయపడకుండా
యుద్ధానికి రెడీ అవుతాడు. అయితే ఇప్పుడు ఇక్కడ గిద్యోను ఎంతమందిని తీసుకొని పోయిండంటే 32,000 మందిని యుద్ధానికి తీసుకెళ్తాడు. ఎంతమంది? 32,000 మందిని 32,000 మందిని తీసుకెళ్తాడు. వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు? ఇజ్రాయేలీలు 32, మిద్యానీయులు 1,35,000. ఎంతమంది? 32,000 పెద్దగానా 1,35,000 పెద్దనా? 1,35,000 కదా. కానీ ఇజ్రాయెల్ కంటే మిద్యానీలే ఎక్కువ ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా. మరి ఎట్లా యుద్ధం చేస్తాడు అంతమందితో? వీళ్ళు యుద్ధం చేయగలుగుతారా? చెయ్యలేరు. కానీ గిద్యోనికి ఏముంది? దేవుని పట్ల విశ్వాసం ఉంది. దేవుడు నాకు తోడుగుంటాడు అని దేవుని మీద నమ్మకం ఉంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మోరే పర్వతం నొద్ద ఇజ్రాయేలు మైదానం అంటే గ్రౌండ్ లాగా, అక్కడ వాళ్ళు డేరాలు వేసుకొని కూర్చుంటారు. ఎవరు? మిద్యానీయులు. మోరే పర్వతం నొద్ద ఇజ్రాయేలు మైదానమందు, మోరే పర్వతం, అది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? డేరాలు వేసుకొని ఉంటారు. హారోదు నొద్ద ఒక నీటి బుగ్గ అంటే ఇప్పుడు వాటర్ డైరెక్ట్ భూమిలో నుంచి వస్తుంది, దాన్ని ఏమంటారు? నీటి బుగ్గ. అక్కడ ఎవరు ఉంటారు? ఇజ్రాయేలీలు అక్కడ దిగుతారనమాట. వాళ్ళకు ఆపోజిట్లోనే తూర్పు సైడ్ వీళ్ళు మిద్యానీయులు ఉంటారు. ఎంతమంది? 135,000. ఇక్కడ చూడండి ఎంతమంది, ఇదంతా వాళ్ళే మిద్యానీయులు. ఎంతమంది ఉన్నారు? మొత్తం ఒక ఊరులాగా ఉంది కదా, మొత్తం ఒక ప్లేస్ అంతా నిండిపోయింది కదా, అంతమంది. వాళ్ళు అక్కడ డేరాలు వేసుకొని దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు? యుద్ధం కోసం. ఇజ్రాయిల్ని ఎట్లా యుద్ధం చేయాలని వాళ్ళు చూస్తూ ఉన్నారనమాట. అయితే చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు చూసినప్పుడు వీళ్ళకి ఆపోజిట్గా ఉన్నాడు కదా. అయితే దేవుడు అంటాడు, గిద్యోనుతో అంటాడు, గిద్యోను మరి నీ దగ్గర ఇంతమంది ఉన్నారు కదా, 32,000 మంది ఉన్నారు కదా, మరి వీళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలామంది ఉన్నారా? మిద్యానీల కంటే చాలామంది ఉన్నారా? లేరు కదా. మరి దేవుడికేమో చాలామంది ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు నన్ను ఆరాధించరు. వాళ్ళ గొప్ప వాళ్ళు చెప్పుకుంటారని దేవుడు ఆలోచించి గిద్యోనికి చెప్తాడు, అందులోంచి చాలామందిని తీసేయాలి, వాళ్ళని పంపించేసేయాలి, వెనకకి తిరిగి పంపించేసేయాలని చెప్తాడు. చెప్పగానే గిద్యోను సరే అని పోయి వాళ్ళ సైనికుల దగ్గర పోయి చెప్తాడు, మనం యుద్ధానికి వెళ్తున్నాం. అయితే మీలో ఎవరు భయపడుతున్నారు? వారందరి ఇంటికి వెళ్ళిపోండి. మరి యుద్ధం అంటే మీకు భయమా? భయం కాదా? సరే, ఇక్కడైతే చాలామంది భయపడ్డారు. 32,000 మందిలో 22,000 అంటే సగానికి సగం మంది ఇంటికి వెళ్ళిపోయినరు. ఇప్పుడు ఎంతమంది ఉంటారు? 10,000 మందే మిగిలినరు. ఇక వాళ్ళు 10,000 మందిలో 1,35,000 ఎక్కువ ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళు యుద్ధం చేయగలుగుతారా? ఇజ్రాయేలీలు చేయలేరు కదా. కానీ అయినా గిద్యోను భయపడలేదు. దేవుడు ఏదో ఒక కార్యం చేస్తాడు, ఏదో ఒకటి చేసి మమ్మకు విజయం ఇస్తాడని గిద్యోను భయపడలే. అయితే మీరు కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తాం? సొంత ఆలోచనతో చేస్తాం కదా. ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తాం కదా. ఇప్పుడు మమ్మీ వాళ్ళు మీరు రూమ్ క్లీన్ చేసుకుంటారా? మీరు మీ బుక్స్ మీరు నీట్గా పెట్టుకుంటారా? అయితే ఇప్పుడు రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు మీ ఫ్రెండ్ షాప్కి పోదాం రా అని పిలిస్తే మీరు ఏం చేస్తారు? రూమ్ క్లీన్ చేస్తారా? షాప్కి వెళ్తారా? కానీ అలా ఆలోచిస్తారు కదా, అరే మమ్మీ రూమ్ క్లీన్ చేయమన్నది, మళ్ళీ మా ఫ్రెండ్ ఏమో షాప్కి రేపు పిలుస్తున్నాడు, ఎట్లా పోవాలని ఆలోచిస్తారు కదా. ఆలోచిస్తారా? అట్లనే ఇంకోటి,
మళ్ళీ మీకు మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు చదువుకుంటా ఉంటారు. టీవీలో మంచి ప్రోగ్రాం వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? చదువుకుంటారా, టీవీ చూస్తారా? చదువు పక్కన పెట్టి టీవీ ఆన్ చేసి, నాకు తెలుసు టీవీ ఆన్ చేసి చూస్తారు కదా. ఎగ్జామ్స్ పోని ఎట్టన్న పోని కానీ టీవీ చూడాలని మంచి మనకు ఇష్టమైన ప్రోగ్రాం చూస్తారు. కానీ దేవుడు అట్లా ఇష్టపడట్లే. దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తాడు. మనం దేవుణ్ణి అడిగినప్పుడు మనం ఏది సరి అయిన మార్గంలో ఎట్టుపోవాలో, దేవుని పట్లని మనం ఏ విధంగా నడుచుకోవాలో మనం దేవుణ్ణి అడగాలి. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు కరెక్టా రాంగా అనే దారిని చూపిస్తాడనమాట. ఇప్పుడు మనం ఏది కరెక్ట్ చేయాలో అది దేవుడు మనకేం చేస్తాడు? ఆలోచన ఇస్తాడు. ఓకేనా? అయితే వీళ్ళు మిద్యానీయులు ఏం చేస్తారు? సరే, ఇప్పుడు వీళ్ళు సొంత శక్తితోటి గర్విస్తారని దేవుడు అనుకున్నాడు కదా. అప్పుడు గిద్యోన్ చెప్తాడు, ఇంకెంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు కదా. ఇంకెంతమంది ఉన్నారు సైనికులు? 10,000. ఇప్పుడు అది కూడా ఎక్కువనే అనిపిస్తున్నారు, చాలామంది ఉన్నట్టు. అయితే గిద్యోన్ ఏం చేస్తాడు? దేవుడు ఏం చెప్తాడు గిద్యోనికి? నువ్వు వాళ్ళకొక పరీక్ష పెట్టు, ఒక టెస్ట్ పెట్టు. ఏంటిది? వాళ్ళని ఒక వాగు అంటే తెలుసు కదా, వాటర్ పోతూ ఉంటాయి, అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని వాటర్ తాగమను. ఇప్పుడు మనం ఎట్లా తాగుతాం? వాటర్ ఇట్లా ఫ్లో అవుతా, గ్లాస్ ఉండదు, ఏముండదు, ఎట్లా తాగుతారు? హ్యాండ్స్ తోటి కదా. అక్కడ కానీ కొందరు ఏం చేస్తారంటే వంగి డైరెక్ట్ నీళ్ళు నోట్లో నుంచి తీసుకొని తాగుతూ ఉంటారు, చేతులు పెట్టారు, డైరెక్ట్ ఇట్లా వంగి తాగుతారు. కొందరు ఏం చేస్తారు? చేతులతో తీసుకొని తాగుతారు. అప్పుడు దేవుడు అంటాడు, ఇట్లా వంగి తాగే వాళ్ళని ఇంటికి బొమ్మను, ఓన్లీ చేతులతో ఇట్లా లేపి తాగే వాళ్ళని యుద్ధానికి తీసుకెళ్ళు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఎంతమంది మిగులుతారు తెలుసా? 300 మెంబర్స్. ఎంతమంది? 300 తోటి 1,35,000తో యుద్ధం చేయగలుగుతారా? ఇప్పుడు ఒక్కొక్కరికి 450 మెంబర్స్ ఉన్నట్టు. ఇప్పుడు ఎదురుగా 450 మెంబర్స్ ఉంటే ఒక్కరు యుద్ధం చేయగలుగుతారా? చేయలేరు. కానీ దేవుని పట్ల అంత విశ్వాసం కలిగి గిద్యోన్ ఏం చేస్తాడు? ఏం కాదు, మనము యుద్ధం చేద్దామని వాళ్ళందరినీ పంపించేస్తాడు. ఓన్లీ ఇట్లా చేయితో తీసుకొని తాగిన వాళ్ళనే ఉంచుతాడనమాట. అయితే వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ ఎంతమంది? 300 మంది అవుతారు. అయితే మీరు యేసుప్రభుని మీరు సొంత రక్షకుని అంగీకరించిరా? యేసయ్య మా పాపాలు క్షమించు, మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేసుకున్నారా? కానీ మీరు ఇప్పుడు వరకు యేసయ్యని రక్షకుడుగా అంగీకరించుకుంటే ఇప్పటికైనా మీరు యేసయ్య మా సొంత రక్షకుడు అని మీరు అంగీకరించాలి, మీ పాపాలు ఒప్పుకోవాలి. ఓకేనా? అయితే ఇక ఇట్లా తాగుతారనమాట. కొందరేమో వంగి, కనిపిస్తుందా? కొందరు వంగి, కొందరేమో చేతులతో. ఇలాంటి వాళ్ళని ఉంచుతారు, ఇలాంటి వాళ్ళని పంపించేస్తారనమాట. అయితే గిద్యోను వాళ్ళు 300 మెంబర్స్ ఉన్నారు కదా. గిద్యోను భయపడతా ఉంటాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు నీ పనివాన్ని తీసుకొని వాళ్ళు మిద్యానీయులు ఎక్కడైతున్నారో అక్కడికి పోయి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినండి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అది వినండి అని చెప్తాడు. అయితే ఇక్కడ ఇంత చాలా కొండలు ఉన్నాయి కదా, కొండల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ చాటున దాచుకొని, ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తే వాళ్ళు చంపేస్తారు కదా, వాళ్ళు చాటున పోయి రాత్రిపూట రాత్రి 10-11 అయినప్పుడు అందరు పడుకుంటారా, లేచుంటారా? పడుకుంటారు కదా. ఆ టైంలో వాళ్ళు మీరిద్దరు పోయి వాళ్ళ మాటలు విని నాకు చెప్పండి అని చెప్తే సరే అని వాళ్ళు వెళ్తారు. వెళ్ళి అక్కడ వాళ్ళు దాచుకొని వింటూ ఉంటే అక్కడ ఒక 2
ఇద్దరు లేచి ఉంటారు. యుద్ధం జరిగే దగ్గర ఎట్లుంటుందంటే అందరు పడుకుంటారు, ఇద్దరో ముగ్గురో కావాలి ఉంటారు. అంటే ఎవరైనా శత్రువులు వస్తున్నారేమో చూసుకుంటా లేచే ఉంటారు. వాళ్ళు నిద్రపోరు, వాళ్ళు డ్యూటీ వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పడుకున్నప్పుడు వేరే వాళ్ళు లేచి ఉంటారు, అట్లా లేచి ఉంటారు. అయితే ఇద్దరు లేచి ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, ఒక ఆయనే నాకు నేను ఒక కళ నాకు ఒక కళ వచ్చింది. అది ఏమని వచ్చిందంటే, ఎవల రొట్టె ఒకటి దండులోకి దొర్లిపోయి గుడారం పగలగొట్టి తలక్రిందులు చేసెను. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనము ఓడిపోతాము, ఇజ్రాయిల్లే గెలుస్తారు అని నాకు కళ వచ్చింది. వాళ్ళు గెలుస్తారని కళ వచ్చిందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు గిద్యోను విని ఏం చేసిండు? గిద్యోను వినగానే ఏం చేసిండు? అబ్బా మాకు విజయం వస్తుంది అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యిండా? వెంటనే ఫీల్ కాలే. ఫస్ట్ దేవుని స్తుతించిండు, దేవుణ్ణి ఆరాధించిండు. అక్కడ దేవా నీ వల్లనే ఇది మాకు సాధ్యమవుతుంది అని దేవుని మీద చాలా విశ్వాసం ఉంచిండు. ఎవరు? గిద్యోను. విశ్వాసం ఉంటేనే మనకు దేవుడు అన్నీ మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. మీకు విశ్వాసం ఉందా? దేవుడు అంటే దేవుడు ఉన్నాడు అని మీరు నమ్ముతున్నాడా? కానీ గిద్యోను నమ్మిండు, దాన్ని విశ్వసించిండు కాబట్టి ఆయన భయపడలేదు. ఇప్పుడు 300 మెంబర్స్ ఉన్నా కానీ గిద్యోను భయపడ్డా? భయపడలేదు. ఇక ఇట్లా చాటున విన్నారనమాట. ఇట్లా గిద్యోనును వాళ్ళ సేవకుడు వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే విన్నారు. అయితే వెంటనే వెళ్ళి వాళ్ళ సైనికుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారంటే, మీరు తొందరగా లేవండి, దేవుడు మనతో నాతో చెప్పిండు, మనం యుద్ధం ఎట్లయినా గెలుస్తాము, నేను చెప్పిన విధంగా మీరు చెయ్యండి అని వాళ్ళ సేవకులతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, మీరు ఒక కుండ, ఖాళీ కుండలో ఒక దివిటి అంటే దీపం. అప్పుడు దీపాలు ఉండేటి కదా, లైట్స్ ఉండకపోయేటి అప్పుడు దీపాలు. మళ్ళీ ఒక బూర ఇట్లా ఊదేది, ఇట్లా బూర ఊదుతారు తెలుసా? బూర తెలుసా మీకు? ఫ్లూట్ లాంటిది, అంటే ఇట్లా బూర అప్పుడు కాలంలో ఊదేవాళ్ళు. అయితే అలాంటివి పట్టుకో, ఇక్కడ ఉంది బూర కుండలో దివిటి, అది పట్టుకొని మీరు రెడీగా ఉండాలి, మనము పోయి యుద్ధం చేయాలి ఇప్పుడు అనేసి ఎవరు చెప్తారు? సైనికులకి గిద్యోను చెప్తాడు. మనకు దేవుడు ఇప్పుడు సహాయం చేయబోతున్నాడు, మనం గెలవబోతున్నాం, మీరు ఇవన్నీ రెడీగా. వాళ్ళు అనుకుంటారు, అది వీటితో ఎట్లా గెలుస్తాం? యుద్ధం అంటే ఏముండాలి? ఖడ్గం ఉండాలి కదా, చాకు పెద్దది ఖడ్గం ఉండాలి, డాలు ఉండాలి. కానీ వీళ్ళకి ఏమి ఇచ్చిండు? కుండ, అందులో దీపం, మళ్ళీ బూర, అవి ఇచ్చి పదండి మనం చుట్టుముడదామని వాళ్ళని తీసుకెళ్ళిండనమాట. మిద్యానీలు అందరు ఉన్నారు కదా, వాళ్ళ చుట్టూ వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఉన్నాక వాళ్ళు ఒకటేసారి ఏం చేశారంటే, ఇప్పుడు ఈ గిద్యోను చెప్పిన నేను చెప్పే వరకు మీరు ఏం చేయొద్దని చెప్తాడు. అయితే గిద్యోను ఏం చేస్తాడు? వాళ్ళకి ఒక సిగ్నల్ ఇస్తాడు. ఇయ్యగానే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వెంటనే కుండలు బలగొట్టేస్తారు. కుండలు బలగొట్టగానే ఏమొస్తుంది? అందులో ఏముంది? కుండ లోపల దీపం ఉంది. ఆ దీపం ఏమొస్తుంది? వెలుగు కదా, పెద్ద వెలుగు. దీపం అన్నీ ఒకటేసారి 300 దీపాలు వెలిగినాయి అనుకో, ఎట్లుంటుంది? చీకట్లో ఆకాశం మొత్తం సన్నొచ్చినట్టు అనిపిస్తుంది కదా, మొత్తం వెలుగైపోతుంది కదా. అట్లా కుండలు పలగొడతారు, వెంటనే బూరలు కూడా ఊదేస్తారు. బూరలు కూడా గట్టిగా ఊదగానే మిద్యానీలు అందరూ భయపడుతూ ఉంటారు. వామ్మో ఏంది యుద్ధాన్ని? అప్పుడు ఎదురు బూరలు ఊదితే అవి యుద్ధానికి రెడీ అనేవాళ్ళు. వీళ్ళు సడన్గా ఊదేసరికి వాళ్ళకి ఏం అర్థం కాలేదు, అటు ఇటు ఉరుకుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు వాళ్ళ మిద్యానీయులకు ఏమి ఇచ్చిండంటే, మిమ్మల్ని మీరు చంపుకోండి అని వాళ్ళకి ఆలోచన ఇచ్చిండు.
అప్పుడు మిద్యానీలు ఏం చేసిండ్రు, ఒకరికొకరు చంపుకున్నారు, వాళ్ళే చంపుకున్నారు. ఇప్పుడు గిద్యోను ఏం చేసిండు, వెంటనే ఇదే ఛాన్స్ అని ఇక సైనికులందరితో పోయి వాళ్ళని అటాక్ చేసేసిండు అనమాట. అప్పుడు మిద్యానీలందరూ భయపడి ఎటోళ్ళట్టు పారిపోతూ ఉన్నారు. పారిపోతూ ఉంటే ఇట్లా చంపేసుకుంటూ ఉన్నారు ఇగో ఇట్లా ఒకరొకరు. వీళ్ళిద్దరు ఎవరు, మిద్యానీయులు, ఇద్దరు మిద్యానీయులే, కానీ ఇద్దరు ఒకరినొకరు చంపేసుకుంటూ ఉన్నారు. అయితే ఇగో ఇక్కడ నుంచి ఈ యోర్దాను నది దగ్గరికి వాళ్ళు పారిపోతూ ఉన్నారు. అక్కడ ఏమున్నాయంటే వాటర్ తక్కువ ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి, వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనుషులు నడవగలుగుతారు కదా. అటు నుంచి ఇక వాళ్ళు అటు పారిపోతూ ఉంటారు. పారిపోతూ ఉంటే ఇక ఈయన ఏం చేస్తాడు, గిద్యోను వాళ్ళని కూడా చూసి అరే వీళ్ళు పారిపోతున్నారని వాళ్ళని కూడా సైనికులతోటి చంపేస్తారనమాట. చంపేయగానే వాళ్ళ అధిపతులు ఉంటారు, ఓరేబు జేయేబు. ఎవరు అధిపతులు, మిద్యానీయుల అధిపతులు. ఏం పేరు, ఓరేబు జేయేబు. వాళ్ళను కూడా పట్టుకొని చంపేస్తారు. ఇప్పుడు అధిపతులే చనిపోయారు, ఇంకా యుద్ధం ఉంటుందా, ఉండదు. ఇక దేవుడు విజయాన్ని ఇచ్చిండు. దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చిండు, ఇజ్రాయెల్ ప్రజలకి విజయాన్ని ఇచ్చిండు కదా. మరి ఇప్పుడు ఇదేం చేసిండు, గిద్యోనే ఏం చేసిండు, ఇప్పుడు యుద్ధం గెలిచారు కదా, అప్పుడు ఏం చేసిండు, దేవుని స్తుతించిండు కదా. గిద్యోనే ఏం చేసిండు, మరి మీరు కూడా మరి దేవుడు మీ పట్ల ఏమన్నా కార్యం జరిగినప్పుడు, ఏమన్నా హెల్ప్ చేసినప్పుడు మీకు ఆలోచన వస్తుంది కదా, ఏదన్నా మాకు కావాలి అన్నప్పుడు దేవుడు ఇస్తాడు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు, దేవునికి థ్యాంక్స్ చెప్పిరా, ఎప్పుడన్నా చెప్పిండ్రా, మీకేమన్నా అడిగినా ఇచ్చిండా, దేవుడు ఇస్తాడు. మీరు నమ్మాలి, నమ్మినప్పుడే దేవుడు అన్నీ మనకి ఇస్తాడనమాట. ఇప్పుడు గిద్యోనికి ఇచ్చిండా, గిద్యోన్ని గెలిపించిండా దేవుడు, గిద్యోన్ని గెలిపించిన దేవుడు మనకు కూడా తోడుంటాడు. మనకు కూడా అన్ని పరిస్థితిలో దేవుడు మనకు తోడుగుండి విజయాన్ని ఇస్తూ ఉంటాడు. మీరు దేనికి భయపడే అవసరం లేదు. ఇప్పుడు మీరిప్పుడు మీ సిస్టర్ బ్రదర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మీ తమ్ముడు అక్క చెల్లె, మీరు కొట్లాడుతూ ఉంటారా, ఇంట్లో కొట్లాడుతూ ఉంటారు కదా. కానీ అట్లా కొట్లాడొద్దు, ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు కదా, అది పాపం అన్నట్టు. పాపం చేసేవారిని దేవుడు ఇష్టపడతాడా, ఇష్టపడడు. పాపంకి దూరంగా ఉండే వాళ్ళనే దేవుడు ఇష్టపడతాడు. అందుకే మీరు ఏం చేయాలి, పాపానికి దూరంగా ఉంటారా, దగ్గరగా ఉంటారా, మరి ఇప్పటి నుంచి దేవుని బిడ్డలుగా ఉంటారా. మళ్ళీ దేవుని వాక్యం ఏం చెప్తా అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి వాడే రక్షింపబడతారంట. మరి మీరు రక్షింపబడతారా, మరి మీరు దేవుని యందు విశ్వాసం ఉందా, దేవుడు నాకు ఇది చేస్తాడు, నాకు ఇది సహాయం చేస్తాడు, నేను అడిగింది ఇస్తాడనే విశ్వాసం ఉందా. అలా ఉంటే దేవుడు మిమ్మల్ని, అంటే మీరు రక్షింపబడ్డట్టే. మీరు దేవుణ్ణి నమ్మితే మీరు రక్షింపబడ్డట్టే. అందుకే మనం దేవుణ్ణి చూసి నమ్మే వాళ్ళకంటే చూడక నమ్మవారు ధన్యులంట. మనం దేవుణ్ణి ఏం చూస్తేనే నమ్మడం కాదు, చూడకున్నా కానీ దేవుడు ఉన్నాడు, మేమైనా రాంగ్ చేస్తే దేవుడు చూస్తున్నాడు అనే భయం మనము కలిగి ఉండాలి. ఓకేనా, అర్థమైందా స్టోరీ. ప్రేమగల తండ్రి, మధ్యాహ్న సమయంలో మాకు ఇచ్చిన మంచి సమయం కొరకై వందనాలు, స్తోత్రాలు. కేజీ పిల్లలను ప్రత్యేకంగా నా ప్రభా వారికి తగిన పాఠం నేర్పించుటకు నా ప్రభా తబితను మీరు వాడుకున్నందులకై మీకు వందనాలు, స్తోత్రాలు. గిద్యోను ప్రభు దగ్గర
ఆజ్ఞను పొంది ఏ విధంగా జయం పొందాడో మిద్యానీయులతో, ఆ విధంగా మా పిల్లలు కూడా చిన్న చిన్న విషయాలలో నా ప్రభువా నా తండ్రి తప్పిపోకుండా క్రమంగా ఉండుటకు సహాయం దయచేయండి. వీరందరి జీవితాలలో వీళ్ళని బట్టి వారి కుటుంబాలలో కూడా జయ జీవితాన్ని అనుగ్రహించండి. ఉపాధ్యాయులను జ్ఞాపకం చేసుకునండి, పెద్దలను జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు చేసినందులకై వందనాలు చెల్లిస్తూ బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ఈ వాక్యాన్ని జ్ఞాపకంలో ఉంచినట్లు సహాయం దయచేయండి. నా ప్రభా మిగిలిన సమయము నా ప్రభా వారు కలరింగ్ చేయనప్పుడు, ఆ విధంగా మెమరీ వర్డ్స్ నేర్చుకున్నప్పుడు ప్రత్యేకమైన జ్ఞానం దయచేయండి. మా టీచర్స్ని కూడా జ్ఞాపకం చేసుకున్నామని మాకు ఇచ్చిన మంచి సమయం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి.